హాయ్ మిత్రులారా, అరుణాచలం వచ్చాము. అరుణాచల ఆశ్రమంలో మా నాగేంద్ర వాళ్ళ కుటీరము. ఇక్కడ సాధకులందరికీ మన నాగేంద్ర ఎంతో మంచి మనసుతోటి ఇక్కడ సాధకులందరికి కూడా ఇక్కడ ఒక హౌస్ తీసి హౌస్ పక్కన ఇక్కడ వంటశాల రెడీ చేశారు. అందరికి వచ్చినప్పుడు కూడా ఉచిత ఆహార నియమాలు. మార్నింగ్ టిఫిన్ చేస్తాను కిందకు వచ్చాను. నేను వచ్చాను ఒక్కనే వచ్చాను. లోపలికి వెళ్తారండి, అమ్మోళ్ళు వంట చేస్తున్నారు, వంట చూద్దారండి. ఇప్పుడు బొంబాయి చట్నీ, ఇప్పుడే బొంబాయి చట్నీతో ఇడ్లీ తిన్నాను, మీరు చూద్దరు రండి. వంకర తల్లి ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? మహబూబ్ నగరా? అమ్మకి పొరపోయింది తల్లికి, నీళ్ళు తాగు. అన్నగా నమస్కారం. ఇదిగో చీరాల యాక్చువల్ మాది పక్కన నందిమిట్టిపాలెం అమ్మ. మేము చీరాల్లో వచ్చా అక్కడ గెస్ట్ హౌస్ తీసుకుని అక్కడ కట్టుకుని అక్కడ ఉంటున్నాం. పల్లెటూరు కదా అక్కడ, ఎందుకని అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం అనమాట. మాది చీరాల హైవే రోడ్లో ఉన్నది ఒక హౌస్. అక్కడ ఫామ్ హౌస్ ఉంది ఒక 6 ఎకరాల్లో. అక్కడికి వెళ్తే అక్కడ ఉంటాం, తోట అది. అమ్మగారు వాళ్ళు చూడు, ఆ కొడుకు పెళ్లి చేశారంట. ఎంతమంది పిల్లలమ్మా? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అంట. ఒక అబ్బాయి అందరికి పెళ్ళి అయినాయా? అందరికి మనవాళ్ళ. చూడు, ఈ వయసులో పిల్లలు పెళ్ళి అయిన తర్వాత చక్కగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఏదో సేవ చేయాలని, వాళ్ళకి కూడా ప్రపంచానికి ఏదో సేవ చేయాలని మన నాగేంద్ర వాళ్ళు పిలిస్తే ఇక్కడికి వచ్చారంట. ఇదిగో బొంబాయి చట్నీ, కార పొడి తిన్నాను, అద్భుతంగా ఉంది. బొంబాయి చట్నీ ఇది చీరాలో చేస్తారు. ఇది చీరాలో చూసి ఎప్పుడు అంటుంటే అవును బొంబాయి చట్నీ అన్న. బొంబాయి చట్నీ, ఇడ్లీ సూపరు. పిల్లలందరూ పెళ్ళి అయిపోయినాయి. ఓకే ఓకే. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి మీరు? ఆగస్టు 15కి వచ్చారంట. ధ్యానం పెట్టారు కదా. ఓ తీసుకోండి, ప్లేట్ తీసుకోండి. అద్భుతం. ఈ ప్రతి మనిషి నేను అని మనిషి గప్పాలు పోతుంటారు. ప్రపంచంలో కంపేర్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కడెక్కడో పెళ్ళి మనవాళ్ళ దగ్గర ఆడించుకుంటూ ఉండకుండా ఏదో సేవ చేయలేని వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు చూడు. ఇట్లాంటి మంచి మనస్సు ఉంటే ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతున్నాం. ప్రతి మనిషి పుట్టి పోయేవని కాకుండా ఏదో కొంత ఉపయోగపడాలి. మేమంతా మాటలు చెప్తాం తప్ప ఉపయోగపడలేదు మేమందరికీ. ఏది అమ్మ మంచి క్లాస్ చెప్తానన్నారు. మాకు తెలిసింది ఏంటంటే తల్లి, మీకు వంట తెలిసినట్టుగా మాకేంటంటే నాకు ఈ సత్యాన్ని 10 మందికి చెప్పాలనేది మా గోలు. మేము కూడా తొందరలో ఈ అరుణాచలం వచ్చి నిత్యం నాగేంద్ర తోడుగా ఉండి, నాగేంద్ర సంస్థ కూడా మంచి ఆశ్రమం పెట్టబోతున్నారు. మేము కూడా ఎందుకంటే ఇంతమందికి ఆశ్రయిస్తున్నారంటే నాగేంద్ర మంచి మనసుకు మేము కూడా తోడుకుంటామని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ మీ సేవలో కూడా మేము కూడా ఒక ఉడసాయలాగా సేవ చేస్తాం అనుకుంటున్నాం.